ఎన్నికలాడుతూ ఈ దేశాన్ని రక్షిస్తూ ఉంటే ఇలాంటి దేశద్రోహులు దేశ వినాశనం కోసం పరాయి దేశస్తులతో చేయబట్టి మరణాయుధాలు తయారు చేస్తున్నారు. ఈ దగ్గర నుంచి మనకి ఎవడ్రా నువ్వు సింహం వలె ప్రవేశించి ఈ రణధీర్ అంటే ఎదురు తిరిగిన ప్రతి వ్యక్తిని ఈ ఇన్స్పెక్టర్ విక్రమ్ రంగంలోకి దిగినంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ రౌడీలు కేడీలు దాదాలు సైతం గుండెల్లో దడదలు పుడతాయి. విక్రమ్ నువ్వు వస్తావని నాకు తెలుసు, నా చేతిలో సస్తావని తెలుసు. మర్యాదగా నా మాటని నాతో చేతులు కలుపు, నిన్ను డిఎస్పీని చేస్తా. 10 కాలాల పాటు పిల్లా పాపంతో చల్లగా ఉంటావు. ఈ విక్రమ్ పరాక్రమం గురించి నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు. నేను నువ్వు అనుకున్నట్టు కేటగిరీ వ్యక్తిని కాదు. నీకు నిజానికి నా ధైర్యం, నీకు న్యాయం ధర్మం ముడిసి మాలకే కనిపించిన 4వ సింహాయి ఇన్స్పెక్టర్ విక్రమ్. ప్రతి ఒక్కరు ఏదైనా చేయగలరు తలుచుకుంటే, కానీ పట్టుదల ఉంటే అదే విధంగా, కానీ పనులకు ఏదైనా ఉండదు. నా ప్రాణాల జీవం అంత తేలిక కాదురా. ఈ మాఫియా సామ్రాజ్యానికి మగుటము లేని స్మగ్లింగ్ సమ్రాట్లు సైతం సలాం చేసి గులాం అవుతారు. ఇన్స్పెక్టర్ నేను నీలాగే అప్పుడు నీతి న్యాయం ధర్మం అంటూ తిరిగిన వాడిని. ఈ దేశంలో ఎక్కడ చూసినా స్వార్థము, అన్యాయం, అక్రమం ఈ 3 విలయతాండం చేస్తున్నాయి. ఎంతటి ఘోరాలు నేరాలు చేసే నేరస్తులకైనా ఒక మానవత్వం ఉంటుందని నేను నమ్ముతాను. అది నీకు ఉందని అనుకుంటున్నాను. కూడదు, ఈ సామ్రాజ్యాన్ని ఇలాగే విస్తరింపజేస్తా, మారణాయుధాలు తయారు చేస్తా అంటే నేను అరెస్ట్ వారెంట్తో వస్తా, నేను లాకప్లో వేసి వస్తా.